లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఒక్కసారి జరుగుతుందా? లేదంటే మళ్ళీ మళ్ళీ జరగొచ్చా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇప్పుడు ఒకసారి జరుగుతుంది. అంటే జనరల్‌గా ఏమవుతుందంటే, ముందు మగవాళ్ళు సైట్ కొడతారు. వాళ్ళ సైట్ బావుందా లేదా అని ఆడవాళ్ళు చూసుకుంటారు. అంటే కరెక్ట్‌గా చూస్తున్నాడా నన్ను, కరెక్ట్ కోణంలో చూస్తున్నాడని. హి ఈస్ ఆ ఓన్లీ 2 లుకింగ్ ఎట్ మీనా? లేదంటే అదే. ఎగ్జాక్ట్‌లీ. ఆ 2 సైట్‌లు కలిసినప్పుడు ముందు అట్రాక్షన్ అవుతుంది. హ్మ్. అట్రాక్షన్ తర్వాత డిస్ట్రాక్షన్స్ లేకుండా ముందుకెళ్తే లవ్ అవుతుంది. ఆ లవ్వు ఆహ్, ఆహ్, దాన్ని ప్యూర్‌గా ఉండి దాన్ని ముందుకెళ్తే అది లైఫ్ టైమ్ కమిట్మెంట్ అవుతుంది. హ్మ్. కాబట్టి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అది మరి ఐ డోంట్ నో. మరి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మరి కష్టం కదా అది. కష్టం. మరి నీకెలా అనిపించింది? నేను ఫస్ట్ చూసినప్పుడు నిన్ను? రివర్స్ ద క్వెషన్ టు మీ. అంటే మరి నో, ఐ అంటే యామ్ ఇప్పుడు ఆస్కింగ్ యూ ద అదే. క్వెషన్. అంటే అది నేనైతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్మను. ఎందుకంటే ఫస్ట్ సైట్‌లో ఉన్నది అట్రాక్షనే. ఒక అందం, ఒక ఆకర్షణ. అదే చెప్పాను కదా! అందం, ఆకర్షణ. అది ముందుకు దాటెళ్తేనే ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ నిలబడితేనే ఒక జీవితం ఏర్పడుతుంది. ఈ మధ్యలో తెగిపోతే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ కలిస్తేనే లవ్ అవుతుంది గానీ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫస్ట్ అనేది నేను నమ్మను. బట్ మీరు సో ఈజీలీ ఎక్స్‌ప్రెస్ చేస్తారు కదా అందరికి. అవును. అంటే ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ విమెన్. ఐయామ్ టాకింగ్ అబౌట్ జనరల్‌గా అవును. అందరితో యెస్. కలిసి ఉంటారు. సో హౌ ఎలా వచ్చింది అది మీకు ఇది ఎక్స్‌ప్రెస్? ఒక్కొక్కరు స్వభావం అంటారు. క్యారెక్టర్ అంటారు. మా అమ్మ కూడా ఎప్పుడు ఏమన్నా ఉంటే మనసులో ఉండేది మాట్లాడేసేది. ఏమన్నా కూడా అప్పుడు భయపడేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ గారితో కూడా అంతే. కృష్ణ గారు కూడా అంతే. ఆయన ఎప్పుడూ కూడా మనసులో ఉన్నది దాచుకోడు. ఏమన్నా ఉంటే చెప్పేస్తాడు. సో నాకు కూడా ఏంటంటే నేను చెప్పేది నాకు కరెక్ట్ అనిపించినప్పుడు చెప్పేస్తాను. నాకేం భయపడను దానికి. అవతల వాళ్ళు ఏమన్నా బట్ ఒకటి హర్ట్ చేయకుండా మనం ఏ విషయమన్నా చెప్పగలుగుతాం. ఆ చెప్పే విధానంలో కరెక్ట్‌గా చెప్పడమే దట్ ఈస్ ఇట్. బట్ నా మనసుకు నచ్చింది నేను చెప్పేస్తాను. ఐ నెవర్ హైడ్ ఎనీథింగ్. ఎవరితో ఏదో దాపరికాలు నాకు ఉండవు. దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్డ్. ఎందుకంటే ఇంత చేసి రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రశాంత మంచి కలలు రావాలి. అది రావాలంటే గిల్ట్ ఉండకూడదు. హ్యాపీగా పడుకోవాలి.